సంక్రాంతి పండగకి సొంత ఊర్లకు వెళుతున్న నగరవాసులతో హైదరాబాద్ ఎంజీబీఎస్, జేబీఎస్ రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ పెరిగింది. ప్రయాణికులతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి. ప్రత్యేక రైళ్లు, బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి, విశాఖ, గుంటూరుకు వెళ్లే రైళ్లు, బస్సులన్నీ ఫుల్ అయిపోయాయి. ఇటు రద్దీని బట్టి అదనపు సర్వీసులు నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా స్పెషల్ సర్వీసుల్ని నడుపుతున్నాయి. హైవేలపైన పెరిగిన వాహనాల రద్దీతో టోల్గేట్ల వద్ద గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు వాహనదారులు. మరోపక్క ప్రైవేట్ ట్రావెల్స్ కూడా సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే ప్యాసింజర్స్ నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ప్రయాణికుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, సంధ్య సంక్రాంతికి పల్లెకి పయనమవుతున్నారు నగరవాసులు. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు నగరంలోని రైల్వే స్టేషన్లతో పాటు బస్ స్టేషన్లో కూడా హడావుడి కనిపిస్తుంది. ముఖ్యంగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ తో పాటు ఇటు జేబీఎస్ తో పాటు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ముఖ్యంగా ఏపీకి వెళ్లే నగరవాసులతో ప్రస్తుతానికి అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా కొంత హడావుడి కనిపిస్తుంది. ఉదయంతో పోల్చుకుంటే కొద్దిసేపటి నుంచి రద్దీ కూడా పెరిగింది. ఈసారి ప్రతిసారి కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు నడపడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా 115 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతుంది. ఇక సికింద్రాబాద్ కాకుండా కాచిగూడతో పాటు నాంపల్లితో పాటు ఇటు లింగంపల్లి నుంచి కూడా ప్రత్యేక సర్వీసులను కూడా అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే ప్రతిసారి సంక్రాంతికి హైదరాబాద్ నగరంలో ఉండే ఏపీకి సంబంధించిన ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారంతా కూడా సొంతూళ్లకు వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి క్రౌడ్ ని తగ్గించేందుకు ప్రత్యేక రైలుతో పాటు సాధారణంగా తిరిగే 470 సర్వీసులు అందుబాటులోకి వచ్చింది. ఈ రైళ్లను కూడా ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 115 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా స్పెషల్ రైలుగా చెప్పుకుంటారు. ఈ స్పెషల్ రైళ్లలో కూడా ప్రస్తుతానికి అయితే అదనపు ఛార్జీలు కూడా వడ్డించే ప్రయత్నం చేస్తుంది. ఇక గడిచిన 10 రోజుల నుంచి కూడా ఇటు ప్రత్యేక రైళ్లు ఏవైతే ఉన్నాయో 115 సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే రిజర్వేషన్ కూడా ఫుల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సాధారణ బోగీల్లో కూడా కొంత రద్దీ అయితే కనిపిస్తుంది. ఇక రేపు సాయంత్రం వరకు ఈ హడావుడి కనిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ రద్దీ పెరిగితే అందుకు తగ్గట్టుగా అదనపు బోగీలతో పాటు ప్రత్యేక సర్వీసులు కూడా అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక సికింద్రాబాద్ నుంచి కూడా క్రౌడ్ కొంత ఎక్కువగా ఉన్నట్టుగా చెప్పుకోవాల్సి, మధ్యాహ్నంతో పోల్చుకుంటే సాయంత్రం ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇటు ముఖ్యంగా కోస్తాంధ్రకు సంబంధించిన రైళ్లకు సంబంధించి కొంత హడావుడి అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఇటు వైజాగ్ తో పాటు వివిధ ప్రాంతాలకి ఎక్కువగా సికింద్రాబాద్ నుంచి చాలా రైళ్లు ఆపరేట్ అవుతాయి. కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్రస్తుతానికైతే రద్దీకి తగ్గట్టుగా 10 ప్లాట్ఫామ్ లో కూడా ప్రత్యేక రైళ్లతో పాటు సాధారణ రైళ్లు కూడా అందుబాటులోకి ఉంచాము. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి వందే భారత్ సర్వీసులు కూడా కొంత అందుబాటులో ఉన్నాయి. వాటికి కూడా ఈసారి సంక్రాంతి క్రౌడ్ కొంత పెరిగింది. వాటికి కూడా రిజర్వేషన్ల తాకిడి ఎక్కువగా ఉందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆబర్లో ఉన్నాయి. ఇంకా చూసుకోవచ్చు, సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు నగరవాసులంతా కూడా తాము బుక్ చేసుకున్న రైలు సంబంధించి సమయం కోసం వెయిట్ చేస్తున్న ప్లాట్ఫామ్ బయట ఆవరణలో వేచి ఉన్న దృశ్యాలైతే మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. 10 ప్లాట్ఫామ్లు కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రతి 40 నిమిషాలతో పాటు 30 నిమిషాలకు ఒక ట్రైన్ ను అందుబాటులోకి ఉంచి ప్లాట్ఫామ్ లో ఉండే వారి ప్రయాణికులు గమ్యస్థానం చేర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది. ఇక భద్రతా విషయాన్ని కూడా ఈసారి చాలా పకడ్బందీగా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం రిజర్వేషన్ టికెట్ తో పాటు ప్లాట్ఫామ్ టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతించేలాగా చర్యలు కూడా చేపట్టింది. ఇక గత ఏడాది పండుగ సందర్భంగా ప్లాట్ఫామ్ టికెట్ కొంత అదనంగా ఉంది. కానీ ఈసారి సాధారణ ప్లాట్ఫామ్ టికెట్ తో పాటు కేవలం ప్రత్యేక రైలుకు మాత్రమే అదనపు ఛార్జీలు వసూలు చేస్తామంటూ కూడా దక్షిణ మధ్య రైల్వే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సికింద్రాబాద్ కొంత క్రౌడ్ తగ్గించేందుకు కాచిగూడతో పాటు నాంపల్లి, లింగంపల్లి వంటి స్టేషన్ల వద్ద నుంచి కూడా ప్రత్యేక రైళ్లను ఆపరేట్ చేస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. రేపు సాయంత్రం వరకు నగరవాసులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇటు ఏపీకి తరలి వెళ్తారు. కాబట్టి అందుకు తగ్గట్టుగా ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తుందా? రేపు రద్దీ ఈ రోజు అర్ధరాత్రికి సగం జనమంతా కూడా సొంతూళ్లకు చేరుకుంటారు. మిగతా జనమంతా రేపు మధ్యాహ్నం నుంచి మరొక
రేపు సాయంత్రం వరకు ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నట్టు చెప్పుకోవాల్సింది. ఇక ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన పెడితే మనం జేబీఎస్ ఎంజీబీఎస్ లో కూడా కొంత రద్దీ కనిపిస్తుంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి కూడా ఆ ఏపీ సరిహద్దు జిల్లాలకు వెళ్లే బస్సులను కూడా అక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నారు కాబట్టి ఉదయం నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో కొంత క్రౌడ్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కూడా గంటకి క్రౌడ్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పెషల్ సర్వీసులన్నీ కూడా ఆపరేట్ చేస్తున్నారు. వాటికి తగ్గట్టుగా అదనపు బోగిళ్లు కూడా ఏర్పడి, ఎందుకంటే సాధారణంగానే ఒక ట్రైన్ కి కొంత సాధారణ రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పండుగ, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. హైదరాబాద్ లో నివాసం ఉండే వారంతా కూడా సొంతూళ్ళకి వెళ్లి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఈసారి కొంత క్రౌడ్ ఎక్కువగా, ఎందుకంటే 2 ఏళ్లతో పోల్చుకుంటే ఈసారి జనం కూడా ఇటు సొంతూళ్ళకి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రతి ఏడాదితో పోల్చుకుంటే భిన్నంగా ఆ సర్వీసులు పెంచుతూ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా వాళ్ళని గమ్యస్థానానికి చేర్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కొంత క్రౌడ్ అయితే పెరుగుతుంది. క్రౌడ్ అర్ధరాత్రి కూడా పెరిగే అవకాశం ఉంది. రేపు కూడా నగరవాసులు సొంతూళ్ళకు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి తగ్గట్టుగా అదనపు సర్వీసులు నడుపుతామంటూ దక్షిణ మధ్య రైల్వే చెప్తుంది. ఇక కేవలం ప్రత్యేక సర్వీసులు ఏవైతే 115 సంబంధించిన ప్రత్యేక రైళ్లు ఏవైతే వాటికి మాత్రమే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాం. సాధారణంగా ఇటు సికింద్రాబాద్, ఎందుకంటే ఉత్తర భారతదేశం నుంచి వివిధ ప్రాంతాలకు ఇక్కడ నుంచి కూడా కొన్ని వందల ట్రైన్లు ట్రావెల్స్ అవుతాయి కాబట్టి వాటితో కాకుండా కేవలం ఈ 115 సంబంధించిన రైళ్లకే అదనపు సర్వీసులు కూడా వడ్డన చేయబోతున్నట్టుగా దక్షిణ మధ్య ప్రస్తుతానికైతే క్రౌడ్ కొంత పెరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సంధ్య. రైట్ కిరణ్.